దేవుని నామానికే మహిమ కలిగిన గాక. మహాతండ్రి కృపలో సంవత్సరం చివరాఖరిలో ఉన్నామండి. ఎంతగానో దేవుడు మనల్ని ఆయన యొక్క అమృత కృప భాగ్యంలో మనల్ని కనికరించి కాపాడి రక్షించిన మహారూపుడండి ఆయన. ఎందుకంటే మనం దేవదేవుణ్ణి ఆయన పాదాలే నిత్యము మనకి ఎంతో భాగ్యం అనమాట. ఎందుకంటే ఈ ఆత్మ జీవించాలంటే మనం పెట్టే తిండి, మనం పెట్టే విధానం, మనం పిలిచే గాలి, మనం జీవించే విధానం ఈ ఆత్మకు సరిపోదు. ఆత్మ దేవుడు పెట్టినంతసేపు మహాతండ్రి చిత్తంలో ఆయన యొక్క ఆ యొక్క ఆత్మని ఎంత టైం అనేది అంత టైం రాసేసి ఉంచుతాడనమాట, నిర్మించి ఉంచుతాడనమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఇది మన సొంతంగా మన విధానంగా పర్వాలేదులే, మనం రోజు హాయిగా దమ్ముగా బలంగానే ఉంటున్నాంలే అనుకుంటాం ప్రాణం గురించి. కాకపోతే ఏంటి అంటే ఎందుకంటే ప్రతిదీ ఆయన లేకుండా ఏది కూడా కలగలేదనమాట. జీవాధిపతి కన్న తండ్రి ఆత్మదేవుడు విజయరూపుడి యొక్క విధానంలోనే కదా ఈ సృష్టి అంతా, ఈ ఆత్మలన్నీ జీవింపచేసి నిర్మింపచేసి ప్రకాశించేస్తూ నడిపిస్తూ జీవింపచేస్తున్నాడు. అయితే మనం ఎంతగానో అనుకుంటాం కదా దేవుని విధానం, దేవుని మాట్లాడ, దేవుని అంటే ఆయన ఎక్కడున్నాడు, ఆయన దేవుందిలే, ఆయన ఎక్కడ చూస్తున్నాడు, మన కళ్ళ ముందు ఉంది, మనం చేస్తుంది, మనకు తెలిసింది, మనం చేసుకుంటూ పోతూనే ఉంటేనే కదా మనకి ఎంతగానో మనం బలవంతులు అవుతాం, ధనవంతులు అవుతాం, మనం ఎంత అవుతాం అనమాట అని అనుకుంటాం మానవ రీతిగా. అయితే అది ఈ యొక్క విధానంలో ఏముంటుందంటే మధ్యలో ఒక దుష్టుడు ఉంటాడు అనమాట. వాడు దొంగిలించబడినటువంటి ఈ లోక విధానపు గాలి, ఈ లోక విధాన పనులు వాడిలో నుంచి జరిపిస్తారు తప్ప దేవుని విధానంలో నుంచి రావాలంటే మనిషి ఎంతగానో గొప్ప ఆ యొక్క దేవుని యొక్క నిర్మాణంలో ఆయన స్వరూపంలో ఆయన ఊపిరి పెట్టి చేసినప్పుడు అది ఎంతో అద్భుతంగానే ఉంటుంది మనిషి యొక్క మానవత్వం, మనిషి యొక్క జీవం అనేది. అయితే ఆ విధంగా అనేది నడవట్లేదు, ఆ విధంగా అనేది కాదు కదా. ఈ మధ్యలో ఈ యొక్క అపవాది ఏం చేశాడంటే ఆదిలోనే దొబ్బి వేసి ఆదిలోనే ఈ యొక్క దొంగిలించేసినటువంటి ఈ యొక్క జీవన విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే అయిపోయి ఉంటుంది అనమాట. అయితే అది మనకు మచ్చుకు కూడా తెలియని విధానంలో మనం బ్రతికిస్తూ ఉంటాం, మసిలిస్తూ ఉంటాం. ఈ యొక్క విధానం, ఈ యొక్క ఊపిరి ఎంతవరకు అంటే ఈ యొక్క దేవదేవుడు ఈ యొక్క ఆత్మ పెట్టినటువంటి విధానంలో మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత అనేది, దేవుని చూడాలనే విధానం అనేది, దేవుని కలిగి ఉండాలనేది ఆత్మకు తెలిసినా కానీ ఈ యొక్క మధ్యలో వచ్చినట్టు ఈ దుష్టుడి యొక్క పోరాటం వల్ల, ఈ దుష్టుడి యొక్క ఏర్పాటు వల్ల ఈ ఆత్మని ఏం చేస్తాడంటే దేవుని విధానంలోనికి వెళ్ళండి. అసలు రూపించిన, అసలు సృష్టించిన జీవాధిపతి యొక్క మార్గంలోకి వెళ్ళనీయకుండా వీడి విధానంలో మలిచిస్తూ ఉంటాడు అనమాట. అయితే మనం అది బుర్రకు అందనీయకుండా బుర్రని సమస్త అవయవాళ్ళు కూడా వాడి మట్టితో వాడి విధానంతో నిర్మించబడుతుంటాడు. కాబట్టి మనం అంత తొందరగా గ్రహించలేము, మనం అంత తొందరగా దేవుని పాదాల చెంతకు రాము. మనసు అనేది, అంతరాత్మ అనేది సమస్తం కూడా వాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క విధానంలో మలిచేసుకుంటాడు, వాడి యొక్క విధానంలో చేసేస్తా ఉంటాడు అనమాట. వెలుగు అనేది కలగనీయకుండా చీకటి విధానంతో వాడే కదా మరి ఎవడ చేతిలోకి వెళ్ళిపోతా ఉంటే వాడి విధానంలోనికనే నడకొచ్చేస్తుంది, బ్రతుకొచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. జీవం అనేది ఉండదు వాడి నడకలో. అంత వెలుగు అనేది అసలు అది చీకటి కాబట్టి చీకటి విధానంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఈ విధమైన యొక్క నడవడిక గుర్తించుకో, ఈ విధమైనటువంటి మార్గాన్ని గుర్తించుకోకుండా దేవుని విధానాలని ఆయన వైపు చూడాలన్న ఆత్మ సంకల్పాన్ని ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ వాక్యం చేత నిర్మింపబడాలి, జీవించబడాలి, శుద్ధీకరించబడాలి, ఆయన కలిగి ఉండాలనేటువంటి దర్శన భాగ్యం, ఆయన కలిగి ఉండాలనేటువంటి తాత్పర్యం, ఆయన కలిగి ఉండాలనేటువంటి ఆశ జీవితం అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ మధ్యలో ఉన్న అపవాది చేత మనం ఆ యొక్క అపవాది బాధితులు అయిపోతాం. కాబట్టి మనం అంత గ్రహించుకోలేకుండా దూరం అయిపోతూ ఉంటాం అనమాట. దేవుడు అంటేనే తెలియని అడుగులోనికి, దేవుడు అంటే తెలియని భయంకరమైనటువంటి అది విశాల మార్గంగా ఎంత హాయిగా ఖాళీగా ఉంది వెళ్ళిపోతున్నాం మనం అనుకుంటాం. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోతే దుష్టుడి మార్గంలోనికి, నరకానికి, నాశనానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుందని మనం గ్రహించుకోలేము. ఎందుకంటే ఇంత వివేచన, ఇంత విధానం వాడు ఉంచడనమాట మనసులో. అందుకోసమని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే స్వయంగా మన కోసం, ఆయనే స్వయంగా మన కోసం, ఆయనే స్వయంగా మన కోసం వచ్చి ఎంతగానో తన గొర్రెల్ని, తన ఆత్మ కలిగిన తన సత్యస్వరూపుడు నిత్య మార్గంలో నడుచుకుంటానికి ఆయన యొక్క ఆత్మను పొంది ఈ యొక్క ఆత్మ చీకటి విధానంలో నుంచి విడిపింపబడి, మరణ ఛాయ నుంచి విడిపించబడి ఆ యొక్క ఆత్మ వెలుగు రూపంలోనికి ఆయన ఎలా మొట్టమొదట ఎట్లా నిర్మింపు చేసి వెలిగింపు చేశాడో ఆ విధానపు
జీవంలోనికి నడిపిస్తానికి ఆత్మదేవుడే ఈ యొక్క కడవరి దినాల్లో మనల్ని కరుణించి ఆయన యొక్క వాక్కుని, ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని, ఆయన యొక్క ప్రేమత్వరు స్వరూపుని యొక్క తత్వాన్ని, ఆయన యొక్క మాటని మనకి ఆయన యొక్క ఆ యొక్క రెక్కల చాటును భద్రపరిచి ఆ యొక్క జీవాన్ని నింపడానికి ఈ ఆత్మనికి ఎంతగానో భాగ్యం ఇచ్చినటువంటి బలవంతుడు, సర్వశక్తుడు, సర్వభౌముడు క్రీస్తు ప్రభు వారు నిజంగా మనకి దేవదేవుడై ఉన్నాడండి. ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉంటే నిజంగా ఆది దేవుణ్ణి, ఆది సంభూతుడిని, యెహోవా తండ్రిని మనం ఆయన పాదాల చెంతకు మనం ఆయన యుద్ధకి వెళ్ళిపోవటానికి మనకి ఎంతో అవకాశ భాగ్యం ఉంటుందంటే ఈ లోక విధానపు మాటలు, ఈ లోక విధానాలన్నీ కూడా దొంగ చీకటి విధానాలు కాబట్టి ఇవి మోసకరంగానే ఉంటాయి, తాత్కాలికంగానే ఉంటాయి. ఎలాగుంటాయంటే ఇప్పుడు రాత్రి పగలు ఎలాగ జరిగిపోతుంది, ఒక గంట తర్వాత ఒక గంట ఎలా జరిగిపోతుంది, ఒక నిమిషం తర్వాత ఎలా జరిగిపోతుంది, అలాగే ఈ యొక్క దొంగ విధానాలు కూడా అన్ని దోచుకోబడితే జరిగిపోతూ ఉంటాయి అనమాట. పోయినా ఎంతో నష్టపోతూనే ఉంటాం అనమాట. అయితే మనం గ్రహించుకోవాలని తెలుసుకోవాలి. అయినా దేవుడు ఎంతగానో గొర్రెలుగా ఆయన యొక్క ఊపిరి పెట్టినటువంటి మానవత్వపు మనిషిగా ఎంతగానో దేవుడు దయ చూపి ఆయన యొక్క మార్గంలోనికి, ఆయన యొక్క జీవ సమృద్ధిలోనికి నడిపిస్తానికి ఈ యొక్క విధానంలో మనకి సమయాల్ని, గడియల్ని, ఇంకా ఆయన యొక్క నిత్య వాక్యాన్ని మనం కలిగి ఉండటానికి మార్గాన్ని తెరిచి ఉంచాడంటే ఇది ఎంత గొప్ప భాగ్యాన్ని, ఈ యొక్క జీవపు వెలుగుని మనం కలిగి ఉండటానికి ఆయన ఇచ్చే దేవుణ్ణి మనం చూడడానికి ఇచ్చినటువంటి దేవుడు మహిమేశ్వరేపు గడియపు భాగ్యం అనమాట, ఈ ఆయుష్ అనమాట. ఈ విధమైన విధానంలో మనం వెళ్తే ఈ యొక్క కన్న తండ్రికి మనం సమీపస్తులమే, ఆయన గొర్రెలుగా ఆయన చేతిలో ఉంటాం అనమాట. ఆయన చేతిలో ఉన్నవాడిని ఎవడు కూడా అపహరించలేడు. అట్టి భాగ్యపు విధానంలోనికి మనం వెళ్ళటానికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఎంత విధానంగా మన జీవితాల్లో మన విధానాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా ఈ యొక్క సంవత్సరం చివరిలో ఉన్నటువంటి మన యొక్క గడియల్లో ఈ యొక్క దేవదేవుని పాద సన్నిధికి వెళ్తే ఆయన యొక్క చేతి చేత సమృద్ధి, ఆయన యొక్క జీవం చేత సమృద్ధి, ఆయన యొక్క మాట చేత బలము, ఆయన యొక్క జీవం చేత మన పాదములకు వెలుగు ఉన్న దేవదేవుడు మార్గంలోనికి మనం నిత్య వెలుగులోనికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధి, ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయన కలిగి ఉండడానికి భాగ్యం ఉంటుంది అనమాట. అయితే ఈ లోకంలో మనం ఎంతగానో శ్రమ, పోరాటాలు, ఎంత విధంగానో ఈ యొక్క దుష్ట అపవాది చేత ఎంతగానో పోరాటం ఉంటూనే ఉంటుంది అనమాట. అయితే మనం ఏం చేయాలి? ఈ విధమైన పోరాటాలు గెలవటానికి, ఈ విధమైనటువంటి మార్గంలో మనం దేవుని మార్గంలో వెళ్ళటానికి కావాల్సిన బలం, శక్తి, సమృద్ధి ఎక్కడుందంటే దేవుని యొక్క మాటలోనే, దేవుని యొక్క వాక్యంలోనే, దేవుని యొక్క నీడలోనే, దేవుని యొక్క బలమైన చేతుల హస్తాల కింద మనం ఉంటేనే మనం అనునిత్యం ఆయన సన్నిధికి మనం వెళ్తేనే మనకి ఇటు భాగ్యం దొరుకుతుంది అనమాట. అయితే ఈ లోకంలో అటుకెళ్ళి ఇటు తిరిగి సంవత్సరం అంతా, లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఎంత టైం అని మనం వృధా చేసుకుంటే ఈ విధమైనది కావాలి, మనకి ఇప్పుడు కావాలి ప్రభు అంటే మనం ఆయన పిలిపించినప్పుడే, ఆయన మాట్లాడినప్పుడే, ఆయన రమ్మని చేయి చాపినప్పుడే, ఆయన వాక్యత బలపరిచినప్పుడే, ఆయన రెక్కల చాట్లకి మనం వస్తేనే మనం ఎంతో ధన్యులం అవుతాం అనమాట. అయితే మన సమయాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని, ఆయన యొక్క విధానాన్ని మనం ఎంతగానో నిర్లక్ష్య స్వభావంలో మనం ఉన్నాం అనుకోండి, అందుకోవాల్సిన టైంలో ఏమైపోతామంటే బలం చాలని బలహీనలం అయిపోయి ఎంతగానో ఆ యొక్క దుష్టుడి యొక్క దెబ్బకి, దుష్టుడి యొక్క గాలికి తల్ల కిందులో అయిపోతూ ఉంటాం అనమాట. ఎంతగానో కొట్టబడతాడు. అట్టి విధానం వద్దు. దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు, దేవుని యొక్క స్వరం వినపడుతున్నప్పుడు, దేవదేవుడే కన్న తండ్రి ఆయన చాటునే మనకు రక్షణ కలదు. ఆయనే మనకు రక్షణ స్వరూపుడు కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళి ఆయన పాదాలు కలిగి ఉన్నాం. ఈ సంవత్సరం చివరిలో ఉన్నటువంటి మనం కూడా ఒకసారి దేవుని వైపుకి వెళ్తే ఎంతో భాగ్యం కలుగుద్ది అనమాట. ఎందుకంటే ఈ లోక పంచభూతాలు, ఈ లోక విధానపు నడకలో ఎంతో మోసపు విధానంలోనే మనము నిర్మించబడి నడుస్తూ వెళ్తూనే ఉంటాం అనమాట. అయితే ఇది కొంతకాలం ఈ లోకంలో మనం ఇక్కడ అద్దె విధానంలోనే అనమాట. ఇది ఎంతకాలం కాదనమాట, కొంతకాలమే. ఆ యొక్క స్త్రీకి ఎంతగానో ఆమె కూడా మాకు తెలుసయ్యా, మా పూర్వీకులు కూడా మరి ఎంతగానో ఆ కొండకెళ్ళి ఆరాధిస్తే మెస్సయ్యని కనుగొంటూ మెస్సయ్య మాకు వస్తాడు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మెస్సయ్యన మీ ముందున్నదని ఎంతగానో దైవ ప్రత్యక్షత కలిగించి దేవుడే మాట్లాడి ఆ యొక్క జీవ జలాన్ని ఇచ్చాడు ఆమెకి, ఆ యొక్క దేవుని యొక్క మార్గాన్ని తెలిపడానికి. అక్కడికి వెళ్ళి ఇక్కడ కాదు, దేవుని ఎక్కడ ఆరాధించాలని దేవుడు దొరికినప్పుడే అందుకుంటే గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. అయితే మీకు తెలియని దాన్ని మీరు వెళ్ళి ఆరాధిస్తున్నారు. తెలుసుకొని దేవుని యొక్క నిత్య మార్గాన్ని నేను చెప్తున్నాను, మీరు అనుభవిస్తే కనుక, ఇది పొందుకుంటే కనుక మీ యొక్క పాత విధానపు మార్గాన్ని మార్చుకొని ఎంతగానో దేవుని యొక్క నూతన భాగ్యంలోనికి, ఆయన యొక్క రక్షణ భాగ్యంలోనికి మెస్సయ్యే స్వయంగా నేనే మీకు చెప్తున్నాను కాబట్టి మీ జీవజలాన్ని తాగి ఎంతో బలంగా ఉంటారని ఆ యొక్క కుమార్తెకి ఆయన ఎంతగానో మార్గం చూపించి
రక్షించాడు అనమాట. ఆమె యొక్క పాత కుండ పగిలిపోయింది అనమాట. ఎందుకంటే ఆ యొక్క దేవుని యొక్క జీవం తాకటంతోనే పాత స్వభావం ఏమైపోయింది, పోయింది. నూతన స్వభావం, నూతన జీవంతో అంటబట్టేటువంటి అటువంటి భాగ్యపు స్వరూపు దేవుని వాక్యంలోనే ఉందండి, దేవుని మాటల్లోనే ఉంది, దేవుని మార్గంలోనే ఉంది. ఇటు భాగ్యం, ఇటు సమృద్ధి మనకు దొరుకుతున్నప్పుడు, ఆయన దొరికినప్పుడే, ఆయన పొందుకుంటే ఎంత గొప్ప ధన్యులంటే 1000 నోళ్ళు కూడా సరిపోవు అనమాట. అంత గొప్ప భాగ్యపు దేవుణ్ణి మనం కలిగి ఉంటాం, పొందుకుంటాం అనమాట. ఇటు దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క జీవవాక్యాన్ని ఒకసారి చదవండి, ఆయన యొక్క మాటను ఒకసారి చదవండి. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు. చూసారా? చూసారా? ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పెట్టి వాటిని వెలుపలికి నడిపించాడు. తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడిచింది. అతని స్వరము చూసారండి దేవుని యొక్క జీవవాక్యపు మార్గపు మాట ఇది. దేవుని వాక్యం, ఆయనే మార్గం, సత్యం, జీవమైనటువంటి దేవుని యొక్క మాట, సత్యస్వరూపుడు యొక్క జీవవాక్యం ఏముందో తెలుసా? ఈ లోకంలో అయితే మన సొంత విధానం, మన పూర్వీక మనుషులు కల్పించిన విధానం, పూర్వకాలం నుంచి ఎంతగానో మనం నడుచుకున్న విధానం ఏం చేస్తుందంటే ఈ దొంగ దోచుకుని వెళ్ళిపోతాడు. ఈ దొంగ చేతిలోనే ఉంది సమస్తం. వాడే కుర్చీ వేసుకుని కూర్చున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ విషయంలో, ఈ యొక్క విధానంలో మనం ఏమనుకుంటామంటే అట్టి దుష్టుడిని మనం చూడం, అసలు దొంగోడిని చూడం, అసలు నాశనం అయిపోయి మనల్ని మట్టితో నింపేసి వాడిని చూడడం అనమాట. ఎంతసేపు ఈ మనుషులు ఈ మనకు తెలిసిన విధానాల్లో పోతే వాడి యొక్క చేతిలో అపహాసం పాలైపోయి వాడి చేతిలో విధానాలు దొంగిలించబడతాం అనమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకోసారి చదవండి అన్నమాట. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని నడిపించినప్పుడు వాటికి ముందుగా గొర్రెలు అతని స్వరం. చూసారండి, ఇది జీవపు భాగ్యం. ఎంతగా స్పష్టంగా దేవుడు వాక్యం చెప్తున్నాడు చూసారండి. ఆయన గొర్రెలు, ఆయన ఊపిరి, ఆయన కలిగి ఉండి, ఆయన సత్యాన్ని తెలుసుకుంటే ఎవడైనా సరే ఆయన వెంబడించే గొర్రెలు ఆయన కలిగి ఉంటే, ఆయన స్వరం ఏంటో తెలిస్తే, ముందు నువ్వు సత్యం అనేది తెలుసుకోవాలంటే, దేవుని కావాలి అనుకుంటే, ఈ ప్రాణం వేస్ట్ అయిపోకూడదు, అటు దుష్టుడు దొంగోడి చేతిలోకి వెళ్ళిపోకూడదు అంటే, జీవము యొక్క జీవాధిపతి దేవుని నిత్య మార్గంలోకి వస్తే ఈ సత్యాన్ని కలిగి ఉండాలని నీకు అన్వేషణ, ఆకర్షణ, ఆయన కావాలని కోరిక ఉంటే, ఆయన పొందుకోవాలనుకుంటే, ఇటు నిత్య మార్గము, ఇటు జీవపు తృష్ణ దేవుడు ఏం చేస్తాడు? దప్పికి తీర్చి, దాహం తీర్చి నిత్య మార్గంలోనికి నడిపిస్తాను అంటాడు. అటు భాగ్యం మనకుంటే ఈ సంవత్సరం చివరిలో మనం ఉన్నాం. ఇంకొకసారి దేవుని పాదాలు, ఆయన సన్నిధికి సమీపస్తులే, ఆయన్ని కోరుకోవాలి, ఆయన వేడుకోవాలి, ఆయనకు సమీపంగా ఉండాలి, ఆయన పొందుకోవాలని తృష్ణ అనేది ఉంటే, ఈ సత్యాన్ని కనుక్కోవాలనుకుంటే సర్వసత్య సంభూతుడిని మనం పొందుకుంటాం. ఆయన ద్వారం, ఆయన లేకుండా ఉన్నది ఏదైనా సరే దొంగే. ఈ యొక్క లోకం అంతా కూడా ఆయన కలగలేదనుకోండి, ఈ వెలుగు, ఈ లోకం ఆయన్ని చూడలేదు కాబట్టి చీకటిలోనే ఉంటుంది. ఇప్పుడు చీకటిగాడే మరణించిన దుష్ట దొంగగాడే వాడి చేతిలోనే ఉంటది కాబట్టి ఆయన పొందుకోనేరు. ఆయన వెలుగు స్వరూపుడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయన స్వచ్ఛమై, ఆయనే ద్వారమై ఉన్నాడని కూడా చెప్తున్నాడు. ఆయన అట్టి ద్వారంలో మనం ప్రవేశించినంటే క్రీస్తు ప్రభువుని మనం ఇష్టపడి ఆయన పాదాల చెంతకొచ్చి ఆయన కలిగి ఉంటే, ఆయన నిత్య మార్గానికి రావాలని ఆశకుంటే, నీ హృదయాన్ని, నీ మనసుని, నీ ఆత్మని నేను బలపరుస్తాను, చేయి పిచ్చుకొని కూడా నేను నడిపిస్తానని ఇంతగా గొప్పగా దేవుని మాట, దేవుని వాక్యాన్ని మనకు చూపిస్తున్నప్పుడు, ఆయన కలిగి ఉంటేనే మనకి ఎంతో అదృష్ట భాగ్యం అండి. ఆయన కలిగి ఉంటేనే మనకి ఎంత నిత్య జీవపు భాగ్యం. ఆయన ద్వారంలోనికి మనం ప్రవేశిస్తేనే ఎంత భాగ్యవంతులు అవుతాం అనమాట. ఈ లోక కాలంలో, ఈ లోక గడియలు, ఈ లోక విధులను మనం ఎంత గడుపుకున్నా, మనం ఎంత జీవించినా, మన ఇష్టానుసారంగా అది వ్యర్థం అనమాట. అది అపవాది యొక్క దుష్టుడు ఏం చేస్తాడు? ఎంతగా ఫలించినా, ఎంతగా జీవం ఉన్నా కానీ, ఈ యొక్క విత్తనాలన్నీ ఫలించినా కానీ అయ్యాడు ఏం చేస్తాడు? పడాల్సిన చోట పడకుండా ఉంటే అవి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆడు పక్షుల్లాగా, ఆడు దొంగ సైతంలాగా ఈ యొక్క హృదయంలో దేవుడి వాక్యాన్ని ఎత్తుకుపోయాడంటే మన ఫలించలు, మన నడవలు, మన జీవించలు, ఏ ద్వారాన్ని వెళ్ళాలి, ఏ మార్గాన్ని వెళ్ళాలి, దేవుని కలిగి ఉండాలి, జీవించాలి అనేటువంటి ఆశ అనేది మనలో కూడా అది లేకుండా చేసేసి అంత పాతాళపు దుష్టుడు అనమాట. అట్టి దుష్టుడి చేతుల నుంచి మనం విడుదల పొందాలంటే ఒక్కసారి ఆయనకి ఇష్టలేని బిడ్డలుగా,
ఆయనంటే ఇష్టపడి ఆయన యోగ్య మార్గాన్ని కలిగి ఉండాలనుకుంటే మనం ఆయన యొక్క యోగ్య మనసుతో ఆయన కలిగి ఉండాలని ఆయన ప్రేమిస్తే కనుక ఆయన యొక్క దయ ఆయన యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటే మనం ఆయన యొక్క నిత్య మార్గంలోకి వెళ్తానికి జీవ మార్గం అనే మాట ఇచ్చినటువంటి దేవుడు స్వయంగా ద్వారం, ఈ యొక్క వాక్యమే ద్వారం, ఈ యొక్క వాక్యపు మాట, ఆయన మాటే వెలుగు, ఆయనే ద్వారం. ఆయన మాట విని ఆయన ద్వారంలోనికి వచ్చి ఆయన చెంతకొస్తే, ఆయన పాదాల చెంతకొస్తే ఈ గొర్రెలకి ఎంతగానో సమృద్ధి. ఇట్టి భాగ్యాన్ని మనం కనుగొని సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని కలిగి ఉంటే, సత్య స్వరూపుని మనం పొందుకుంటే నిత్య మార్గం అనేది మనకి ఆయన అందింపచేస్తాడు. అది యొక్క సత్యాన్ని బట్టి ఆ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆ భాగ్యం దొరుకుతుంది అనమాట. అయితే ఈ కడవరి దినాల్లో మనం ఎంతగానో ఆయన పాదాలు చెందుతుంటే, మనం ఆయన ఇష్టపడితే, ఆయన కలిగి ఉంటే, ఆయన గొర్రెలుగా అవ్వాలనుకుంటే నిత్య మార్గంలోనికి వెళ్దామండి. ఎందుకంటే ఈ సంవత్సరం చివరంతా కూడా మనకి ఎంతగానో సమయం ఇచ్చాడు. అయితే ఈ యొక్క లాస్ట్ విధానంలో కూడా మరి ఒక్కసారి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క చిత్తంలోనికి మన నూతన విధానంలోనికి ప్రవేశించినప్పుడు ఇంకొక గొప్పగా ఆయన సన్నిధిలో ఎదగడానికి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలన్నమాట. అయితే ఈ లాస్ట్ దినాల్లో మనం దేవుని యొక్క పాదాలు పట్టుకుంటానికి మనకి ఎంత భాగ్యం కలగాలి. దేవుని వాక్యాన్ని ఇంకోసారి చదవండి. యోహాను రాసిన సువార్త 10:8 చదవండి. గొర్రెలు పోవు ద్వారం నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని ఉన్నాయి. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడు లోపలికి పోవచ్చు. మేత మేయుచు దొంగతనమును నాశనమును కానీ దేనికి రాడు. గొర్రెల కలుగుటకు అది సమృద్ధిగా నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆమె ఎంత గొప్పగా దేవుని యొక్క బలమైన మాట, ఎంత గొప్పగా ఆయన పౌరస్వరం మనకి వినిపిస్తుందో చూసారండి. ఎంత అంటే మనం జీవించి మనం నమ్ముకుని మన యొక్క మనుషుల విధానంలో మనం నడిచేవంటే ఇది దొంగ దోచుకునేవాడు దుష్టుడి విధానంలోనికే వెళ్ళిపోతుంది. గట్టివాడి చీకటి ఆడి యొక్క గాఢాంధకారపు చీకటి విధానంలోనే నడుపుతాడే తప్ప సత్యమనే రుచిని, దేవ యొక్క జీవం అనే వెలుగుని, జీవం యొక్క సంతోషపు ఆనందాన్ని, ఆత్మ యొక్క దేవుని యొక్క నిత్య వెలుగు యొక్క ఆయన ముఖదర్శన భాగ్యాన్ని మనం తెలుసుకోలేం, కలగనివ్వకుండా వీడు ఎంతగానో భయంకరంగా ఆ యొక్క విషపు కూరల్లోనే నింపుతాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిందే ఎగిరి మనం ఎగిరి గంతులే మనం ఏ విధంగా అనుకుంటామో అదే కదా అని అనుకుంటాం. అయితే అది చాలా చిన్నదనమాట. ఆ చిన్నదని మనం గమనించకుండా మనం ఈ కాలవంతా వృధా చేసుకుంటే ఇటు దేవుని మాటను మనం తెలుసుకుంటే ఆయన గుమ్మాన్ని, ఆయన ద్వారాన్ని, ఆయన సత్యాన్ని, ఆయన జీవాన్ని మనం పొందుకోలేకుండా పోతాం. అలాంటిది వద్దు. దేవుని నిత్య మార్గం మనకి ఈ జన్మ అదృష్ట భాగ్యం ఉండి దేవుని మాట వినబడుతుంది. దేవుని కలిగి ఉండాలి, ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఎవరిని వస్తే కనుక వాడు నిజంగా అదృష్టవంతుడు, వాడు నిజంగా గొప్ప ధన్యుడు అవుతాడు అనమాట. ఇట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉంటే ఆయన స్వయంగా ఏం చేస్తాడు, బయటికి వెళ్తే లోపలికి వస్తాడు. నన్ను కలిగి ఉంటే అన్నాడంటే అది ఇంకా ఎంత బలమైన ఆయన మార్గంలో మెట్టు. అట్టి జీవపు మెట్టును మనం తెలుసుకుని ఆయన జీవపు మార్గాన్ని కలిగిన యోహాను గారు రాసిన సువార్త 10:10 చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం జీతగాడు గొర్రెల కాపరి కాడు. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరి, తండ్రి నన్ను ఎలాగ ఎరుగుదును, నేను తండ్రిని అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. స్తోత్రం. చూసారండి, దేవుని యొక్క ఆది సంభూతిని యొక్క పరమ తండ్రి మన కోసం పంపించే కుమారుడే స్వయంగా దేవుని మార్గాన్ని, దేవుని విధానాన్ని, దేవుని యొక్క ఆ యొక్క వెలుగుని, ఆ యొక్క జీవాన్ని, సంతోషాన్ని, ఆ యొక్క భద్రపరిచే చోటుని, ఆ యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన పాదాలు పట్టుకునే భాగ్యాన్ని ఎంతగా దేవుడు మనకి చెప్తున్నాడు అన్నమాట. స్వచ్ఛంగా ఎంతగా దేవుని వాక్యంలో మనకి బోధించి నేర్పించి నడిపిస్తున్నాడు. దొంగ అంత దోచుకుంటుంది తప్ప వాడేం చేయడు, వాడితో పాటు తీసుకుపోతాడు. వాడు ఎక్కడ పోతారో వాడి చేతిలో ఉన్నవాడు, వాడి తందానంటే తానా అనేవాడు అందరూ కూడా ఏమైతుంది ఆడికి లేదు. అయితే నేను గొర్రెలకు మంచి కప్పని, నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడంటే ఇది నిజంగా అక్షరాలే కదా.
ఇది దేవుని విధానపు మార్గపు సత్యమే కదా. ఇటు సత్యాన్ని మనం కలిగి ఉంటే ఇటు జీవపు వెలుగులోనికి మనం రావాలని ఆశపడితే దేవుని గొర్రెగా ఆయన మాటలు గొర్రెగా దేవుడేగా ఆయన కనపడ్డు, ఇది గొర్రెగా ఇది అంతా మనం గబుకుని పట్టుకోవాలనుకుంటాడు దుష్టుడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? నా చేతిలో భద్రపరిచి నా యుద్ధకు వచ్చి నన్ను కలిగి ఉన్నవాడు ఏమవుతాడు? దుష్టుడు ఎన్నడూ కూడా నా చేతుల నుంచి ఎవరిని అపహరించలేరని దేవుడు చెప్తున్నాడు. అట్టి దుష్టుని కూడా ముక్కలు చేయగల సర్వశక్తిమంతుడు సార్వభౌముడు ఇటు జీవపు మార్గాన్ని మనకు తెలియపరుచున్నప్పుడు ఈయన చేతిలోకి వద్దామండి, మనం ఈయన మాట విందామండి. ఇటు దుష్టుడు మోసంలో ఇటు దుష్టుడు యొక్క చీకటి తత్వంలో మట్టి విధానంలో కొట్టుకుపోకుండా ఇటు దేవుని యొక్క నిత్య మార్గంలోకి వచ్చి ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడండి. తేట తెలుగు ఎంత గొప్పగానో మనకి కళ్ళకు కట్టినట్టుగా మన హృదయానికి ఆత్మకి ఎంతగానో దేవుని యొక్క సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నప్పుడు నిజంగా ఆయన మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి, నిజంగా పునరుద్ధాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి జీవాన్ని కలిగి ఉన్న వాళ్ళందరూ ఆయనతో వెళ్ళిపోయారు, ఆయన కలిగి ఉన్నారు. అట్టి అదృష్ట భాగ్యాన్ని మనం కూడా కలిగి ఉండి ఆయనకి జీవపు వెలుగులోనికి వెళ్ళి ఆయన యొక్క అమృత భాగ్యాన్ని సత్యస్వరూపుడు నీతి సూర్యుడు మహా తండ్రి చేతిలోనికి మనం వెళ్ళి ఇక దుష్టుడి చేతిలో నుంచి వెళ్ళిపోకుండా మనం వీడి మోసంలో కొట్టుకుపోకుండా ఈయన్ని దేవుని వాక్యం ఖడ్గంతో నరికి పడగల శక్తి గల దేవుని మాట మనకి ఇచ్చారు కదా. దేవుని వాక్యపు మార్గం మనకి ఇచ్చినటువంటి ఈ మార్గాన్ని పిచ్చుకుని ఈయన కలిగి ఉండి ఈయన ఎద్దకొచ్చి ఈయన ఎద్ద నేర్చుకుని బలవంతులమే సమృద్ధి కలిగి దేవుని వాక్యపు జీవంతో నింపబడి ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన పొందుకుని ఆయనతో టీవీగా ఉండి ఆయనతో నడుచుకోగల శక్తి బలం జీవం గల జీవాధిపతి ఆయన పునరుద్ధానుడే. ఆయన విశ్వసిస్తే ఆయన పునరుద్ధానంలోనికి మనం కూడా వెళ్ళి సజీవులుగా ఉంటాం కాబట్టి రెండో మరణం ఇటు చెడు దరిద్రం మనల్ని అంటకుండా ఉండటానికి కూడా ఆయన కాపాడుతున్నాడు. ఈ లోకంలో కాపాడుతున్నాడు, ఇహపరాల్లో కాపాడుతున్నటువంటి ఇట్టి సర్వభూమిని సర్వశక్తిని మనం కలిగి ఉండి ఈ ఆత్మలను రక్షించబడి ఆయన చేతులకు వెళ్ళిపోయి ఇటు జీవవాక్యాన్ని మనం కంఠభూషణలుగా మన హృదయ పలకల మీద రాసుకుని మన యొక్క రక్షణ శిరస్రామంగా పెట్టుకుని ఆయన కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళిపోయి ఆయన పొందుకుందామండి. ఆమేన్.